జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధర్మపదం గ్రంథంలోని 3వ విభాగమైనటువంటి ధర్మము గూర్చి వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు ఏం చెప్తున్నాయో శ్లోకారూపంలో ఉన్న వాటిని అర్థాలతో సహా తెలుసుకుందాం. వర్ణాశ్రమ అపి గుణకర్మాచరతో హి భవంతి. వర్ణాశ్రమాపి గుణకర్మాచరతో హి భవంతి. అత్రాహ మను శూద్రే బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణచ్చైతి శూద్రతాం. క్షత్రియాజ్ఞాతమేవంతు విద్యాత్ వైశ్యార్థ తైవచ అన్నారు. మనుధర్మశాస్త్రం 10:65. ఇక్కడ అర్థం ఏంటో తెలుసుకుందాం. బ్రాహ్మణులు గుణాలు కలిగిన అంటే బ్రాహ్మణ గుణాలు కలిగిన శూద్రుడు బ్రాహ్మణుడే అగును. శూద్ర గుణాలు కలిగిన బ్రాహ్మణుడు శూద్రుడే అగును. అదేవిధముగా క్షత్రియ జాతి, వైశ్య జాతి కేవలము పుట్టుక వలనే కాక వారి గుణధర్మ కర్మాచరణముల వలన ఏర్పడును అని తెలుసుకోవాలి. అనగా మనిషి గుణము పుట్టుకతో కాక అతను సంపాదించుకున్న జ్ఞానముతోని, ధర్మాచరణతోనూ అతనికి బ్రాహ్మణత్వం వచ్చిందో లేదో చూసుకొని అతనికి బ్రాహ్మణత్వం అనే గుణం ఉంటే అతనిని మనం ఉత్తమ బ్రాహ్మణుడు అని మనం అతనిని పిలవాలి. జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణాం బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణాః. ఇది ఋగ్వేదములోని 5వ మండలం ఆత్రేయ శృతిలోని 141, 142 వాక్యాలు. దీని అర్థం ఏందో మనం ఒకసారి చూద్దాం. అనగా పుట్టుకతో ఈ అందరూ కూడా శూద్రులే. ఎందుకు? పుట్టుకతో ఎవరికి జ్ఞానము ఉండదు కదా. అందుకని జన్మతః జ్ఞానం అనేది అసహజం. వేద విద్య, ఇతర జ్ఞానము నేర్చుకొని ధర్మాచరణములో ఉన్నవారు బ్రాహ్మణత్వం పొందుతారు. వారే బ్రాహ్మణులు. అదేవిధముగా విధులతో, వేద విధులతో సంచరింపక, దేవతలను పూజింపక, వివేకము లేక ధర్మాచరణము లేక ఉన్నవారు కేవలము లౌకిక వాక్కులను ఆచరించువారు. వారికి బ్రాహ్మణత్వము లేదు. వారు ఏ కులంలో పుట్టినా కూడా వారికి బ్రాహ్మణత్వం లేదు. వారు బ్రాహ్మణులు కాదు అని చెప్తుంది ఋగ్వేదం. తరువాత ధర్మ బహువిధ లోకే స్తుతి భేదముఖోద్భవం. ధర్మ బహువిధ లోకే స్తుతి భేదముఖోద్భవం. దేశధర్మాచ్చ దృశ్యంతే కులధర్మాస్త దైవచ. జాతి ధర్మావయో ధర్మ గుణధర్మాచ్చ శోభనే. శరీరకాల ధర్మాచ్చ ఆపద్ధర్మాస్థ దైవచ. ఏత ధర్మచ్చ నానాత్వం క్రియలోకే క్రియ తే లోక వాసిభిః. ఏత ధర్మచ్చ నానాత్వం క్రియతే లోక వాసిభిః అని చెప్పింది వేదము, ధర్మశాస్త్రం. అర్థం ఏమిటి? ఈ లోకములో ధర్మము బహువిధములుగా ఉన్నవి. అవి వేదముల నుండి ఉద్భవించాయి, తదుపరి శృతుల నుంచి వచ్చాయి. అవి ఏమనగా దేశ ధర్మము, కుల ధర్మము, జాతి ధర్మము, గుణధర్మము, శరీర ధర్మము, కాలధర్మము, ఆపద్ధర్మము, ఇలా అనేక విధాలుగా లోకములో ధర్మములు కలిగి ఉన్నవి అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. తదుపరి మనం ప్రతిరోజు ధర్మం గురించి చెప్పుకున్నప్పుడు ధర్మో రక్షతి రక్షితః అనుకుంటాం కదా. అది మొట్టమొదట మనువు తన మనుధర్మశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం చూద్దాం. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మోహ తస్మో
తస్మాత్ ధర్మోన హంతవ్యో మానో ధర్మో హతర్దీవత. మళ్ళీ చదువుతున్న ఒకసారినండి. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. తస్మాత్ ధర్మోన హంతవ్యో మానో ధర్యో హతో వదీత్ అని ఈ శ్లోకంలో ధర్మం గురించి మనువు చెప్పాడు. అర్థం ఏమిటో చూద్దాం. ధర్మమును బాధించినట్లయితే అది తిరిగి మనలను బాధిస్తుంది. ధర్మాన్ని మనం రక్షించినట్లయితే అది తిరిగి మనల్ని రక్షిస్తుంది. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అలాగే ధర్మానికి మనం హాని చేయరాదు, ధర్మం నశించరాదు అని అనుకోవాలి. మనం ఆ అభిప్రాయంతో ఉండాలి. అందువలన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మం నశించునాడు ప్రజలు నానా యాతనలు పడతారు. ధర్మం లేకపోతే ప్రజలు చాలా బాధలు పడుతూ ఉంటారు. అందుకే ధర్మరక్షణ కావాలి. దేశంలో కరువు కాటకాలు తాండవిస్తాయి. ఇంకా అకృత్యాలు, హత్యలు, మానభంగాలు, ఆకలి చావులు, లూటీలు, బలహీనుల ఆర్తనాదాలు, ప్రకృతి వైపరీత్యాలు ముంచుకొస్తాయి. ఇప్పుడు ధర్మము లేకనప్పుడు, ధర్మము లేనప్పుడు, ధర్మానికి భంగం కలిగినప్పుడు. కనుక ధర్మం లోకంలో ఉండాలి. తదుపరి ధర్మం అనగానేమి అనే గురించి చెప్పారు. ధారణాత్ ధర్మ మిత్సాహ ధర్మో ధారయతే ప్రజాః. యస్యాద్ ధారణ సంయుక్త సధర్మ ఇది నిశ్చయ అని ధర్మం గురించి చెప్పారు. అర్థం, ధర్మం అంటే ధరించున్నది. ధర్మమే ప్రజలను ధరించి ఉంటుంది. ధర్మం అంటే ధరించున్నది, ధర్మం ప్రజలను ధరించి ఉంటుంది. ఏది సంఘాన్ని, సమాజాన్ని ఒక చక్కని కట్టుబాటులో ఉంచుతుందో, కట్టుబాటులో నిలపగలుగుతుందో అదే ధర్మం అని మన పెద్దలు నిర్ణయించారు. అంటే సంఘంలోన, సమాజంలోన చక్కని కట్టుబాటు ఎలా నిర్ణయిస్తుంది? ధర్మం వల్లే నిర్ణయిస్తుంది. అలా కట్టుబాట్లు ఉండేదే ధర్మము అని మన పెద్దలు చెప్పారు. ఇదే విషయాన్ని మన మహాభారతంలో కూడా వ్యాసుల వారు పలువురితో చెప్పించారు. ధర్మం అనేది ప్రజలలో ఉంటుంది. అదే సమాజానికి, సంఘానికి మేలు చేసేది, మంచి కట్టుబాట్లతో ఉండేది ధర్మము అని సూక్ష్మంగా చెప్పారు. సూక్ష్మంలో అర్థం చేసుకుంటే ధర్మం అనేది సంఘానికి ఉపయోగపడేది, మంచి కట్టుబాట్లతో ఉండేది ధర్మము అని చెప్పబడింది. జై శ్రీమన్నారాయణ.